ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పొద్దున లేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకపోతే చంద్రబాబుకు రోజు నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ తన వైఫల్యాలకు కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం జగన్ గారిపై బురద జల్లుతుందని మండిపడ్డారు. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు ఆస్తుల వ్యవహారాన్ని సుధాకర్ బాబు గట్టిగా ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్లో తనకు 1,300 కోట్ల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు స్వయంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ భారీ ఆస్తిలో చంద్రబాబు సొంత తమ్ముడు చెల్లెలకి ఉన్న వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార సభలో ప్రజలకు చేయాల్సిన మేళ్ల గురించి, తన పరిపాలన గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా, దిగజారుడుగా వ్యక్తిగత విషయాలను అఫీషియల్ మీటింగ్లలో మాట్లాడుతూ పదే పదే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా చంద్రబాబు నాయుడు నిద్రపట్టిద్దా? లేచిన దగ్గర నుండి పడుకునేదాకా జగన్ 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 జపమే. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కేబినెట్ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుండి, ఉప ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అందరూ కూడా జగన్ జపమే. ఎందుకంత భయం జగన్ అంటే? జగన్ నిప్పు కాబట్టి భయం. మేమేం అడుగుతున్నాం? మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు ఒకే కుటుంబంలో ఒక ఫోటో ఏమైనా ఉందా? దయచేసి చూపించండి. 4వ ప్రశ్న, కజ్జూరు నాయుడు గారు అనగా చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు, అమ్మనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు, ఈ రామ్మూర్తి నాయుడు గారు తమ్ముడు గారు, రాజేశ్వరి గారు చెల్లెలు గారు, హైమావతి చెల్లెలు గారు అందరూ కలిసి కజ్జూరు నాయుడు గారు అమ్మనమ్మ గారు ఇచ్చిన ఆస్తి తీసుకొని ఉంటారు కదా, మొత్తం ఆస్తి విలువ ఎంత? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు సంపాదించిన ఆస్తి విలువ ఎంత అని అడుగుతున్నాం. ఆ ఆస్తిని రామ్మూర్తి నాయుడు గారికి వాటా ఎంత వెళ్ళింది, చెల్లెళ్ళకి వాటా ఎంత వెళ్ళింది, పోగా చంద్రబాబు నాయుడు గారి వాటా కింద ఎంత వచ్చింది? నాకు తెలియదు. ఆ సమాచారం అయితే నాకు తెలియదు. దయచేసి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న అమ్మనమ్మ పేరుతో ఉన్న ఆస్తిని థంబ్ ఇంప్రెషన్స్తో అంటే వేలిముద్రలు వేయించుకుని లోకేష్ గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆస్తి ఒక సమాచారం ఉంది. దానిలో రామ్మూర్తి నాయుడికి, హైమావతికి, రాజేశ్వరి చెల్లెళ్లకు వాటా ఎందుకు పంచలేదని అడుగుతున్నాం. అమ్మనమ్మ ద్వారా అంటే తండ్రి తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తిని చెల్లెళ్లకు తమ్ముడికి ఎందుకు పంచలేదని అడుగుతున్నాం. అంటే మీరే 1,300 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి అని అఫీషియల్గా మీరు మీ అఫిడవిట్లో సమర్పించారు ఎన్నికలప్పుడు. ఎంతండి? 1,300 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని. ఈ 1,300 కోట్ల రూపాయల ఆస్తులలో రామ్మూర్తి నాయుడు వాటా ఎంత, రాజశ్రీ వాటా ఎంత, హైమావతి వాటా ఎంత? అలాగే హెరిటేజ్లో రామ్మూర్తి నాయుడికి, హైమావతి గారికి, రాజశ్రీ గారికి వాటాలు ఉన్నాయా? ఉంటే వాటి విలువ ఎంత? తద్వారా దాని విలువ ఎంత రూపాయల్లో చెప్పమని అడుగుతున్నాం. అలాగనే ఈ మధ్యనే చిన్న పూరి గుడిసె కట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చిన్నది, ఎంత? 5 ఎకరాల్లోనే. 5 సెంట్లు కాదు సుమా, జస్ట్ 5 ఎకరాల్లో కడుతున్నాడు. అది చంద్రన్న ఇంద్రభవన్. దాని పేరు చంద్రన్న ఇంద్రభవన్. ఆ చంద్రన్న ఇంద్రభవన్లో తమ్ముడికి చెల్లెళ్ళకి వాటా ఉందా?